బాగున్నారు పిన్ని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసరికి నేను ఊరు వెళ్ళాను కదండి, ఊరు నుండి రిటర్న్ అయిపోతున్నాను అనమాట. నేను వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళాను కదండి, వచ్చేటప్పుడు మాత్రం కార్ జర్నీ. అది కూడా పిన్ని వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు కదా, నేనైతే విజయవాడలో దిగిపోతాను. ఇంకా అలాగే అత్తమ్మ చూడడానికి కూడా వస్తున్నారు. ఇంకా ఈ జర్నీ ఎలా జరిగింది ఏంటంటే వీడియోలో చూసేయండి. ఇంకా మార్నింగ్ 4:30కి అందరు లేచి ఇంకా స్నానాలు అన్నీ చేసేసాము. అమ్మ నాన్న నైట్ అయితే ఇక్కడే ఉండిపోయారు, మేము ఉన్నాం కదా. ఇంకా మేము ఊరు వెళ్ళిపోతున్నాం కాబట్టి అమ్మ వాళ్ళు కూడా ఊరు వెళ్ళిపోతున్నారు. మా మరిది అయితే ఇంకా పడుకునే ఉన్నారు. అందరం రెడీ అయ్యాక ఆయనకి నిద్ర లేపుతాము. టీ చేస్తున్నావా? అయిపోయిందా టీ చేసి? కూడా టీ అయిపోయింది. ఇది డికాషన్ అంటే చాలా మందికి అర్థమవుతుంది, అర్థం అవ్వదు. అంటే పాలు లేకంటే టీ అనమాట. వరదలు వాళ్ళ అమ్మ అయితే ఆ టీ తాగరనమాట, అందుకే డికాషన్ పెడుతుంది అక్క. ఇంతలోగా అమ్మాలు అయితే బయలుదేరిపోతున్నారు, వాళ్ళకి ఫస్ట్ బస్ మిస్ అయిపోద్దని. మాకంటూ ముందే అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా అందుకని అందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరిపోయారు. బాయ్ నాన్న. బాయ్ బాయ్. ఓకేనా? మళ్ళీ బదిన ఎప్పుడు వస్తావు అప్ప? అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళిపోతుంటే అందరం అయితే బాయ్ చెప్పేశాము. కార్యం అంటే మీకు అర్థమైందో లేదో, తాతయ్య చనిపోయారు కదా, అంటే 10వ రోజు కార్యక్రమం చేస్తారు కదా ఫంక్షను, దానికైతే కార్యం అని అంటాము. అయితే అమ్మ అయితే అప్పుడు వస్తానని చెప్తుంది మళ్ళీ ఊరు. అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే కొంచెం చీకటిగానే ఉంది. మేము బయటకు వచ్చేసరికి 6 అయిపోయింది అనమాట. అంటే 6కి ఇంకా వెళ్తురు వచ్చేసింది, తెల్లవారిపోయింది. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ అత్త. హాయ్ ఫ్రెండ్స్. ఎదురుగా అత్త వాళ్ళు అయితే అప్పుడే నిద్ర లేచారు, వాళ్ళకైతే అప్పుడే బాయ్ చెప్పేశాము, వెళ్ళిపోతున్నామని చెప్పాము. ఇంకా అంబుగంలో ఎలా ఉంటుందంటే, అంటే మా ఊర్లో ఎలా ఉంటుందంటే కొంచెం సిటీ లాగే అనమాట. లేట్గా లెగిస్తారు కొంచెము. ఇంకా అది అమ్మ వాళ్ళ ఊర్లో అనుకోండి 3కే లెగిసేస్తారు, ఎగ్జామ్న 4కి అలాగే లేస్తారనమాట. మార్నింగే అక్కడ స్నానాలు అన్నీ అయిపోతాయి. ఎక్కడైతే కొంచెం సిటీ లైఫ్ లాగా ఉంటుంది. ఇంకా కార్లో అయితే ఇంక కొన్ని మిగతా పెట్టాల్సిన సామాన్లు అయితే పెట్టేసిన తర్వాత ఇది పెద్ద కారేని ఇంకా బ్యాక్ సైడ్ అయితే డిక్కీ కాకుండా ఇంకా కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది అనమాట. ఇంకా పిన్ని ఇంకా మావి అయితే బ్యాక్ సైడ్ కూర్చున్నారు. ఇంకా నేను కూడా ఇక్కడ ఎక్కేసి కార్లో అయితే కూర్చున్నాము. ఇంకా కార్ ఎక్కంగానే ఇంకా చేతులు అయితే ఇది పట్టుకొని స్మెల్ చూస్తున్నారు. ఇక్కడైతే కార్ ఇద్దరికి పడదు, మౌని వాళ్ళ అమ్మకి, అదే మా మరదల వాళ్ళ అమ్మకి, ఇంకా అలాగే మా చిన్నత్తకి అనమాట. ఇద్దరికి కారు కొంచెం పడదు. ఇంకా మాది కారు స్టార్ట్ అయ్యే టైం చూడండి 6:23 అవుతుందన్నమాట. కాకపోతే 6:25కి అంటే 6:30 కల్లా ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా టైం చూపించిన ఒక 5 నిమిషాలు ఇంకా అందరికీ బాగా చెప్తూనే ఉన్నాం అనమాట. ఇక్కడైతే పిన్ని వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అయితే బాగా చెప్తున్నారు. మార్నింగ్ బయలుదేరుతున్నామని మా పక్కన అయితే మామయ్యకి తెలిసింది. ఆయన అయితే ముందే వెళ్ళిపోండమ్మా, ట్రాఫిక్ అయిపోయిద్ది అని చెప్పారు. ఎప్పుడైనా ఎర్లీగా బయలుదేరేటప్పుడు 5కి ఇలాగా బయలుదేరిపోతే మంచిదని చెప్పారు. ఎందుకంటే మనం అంతకంతకు లేట్ చేస్తుంటే సిటీ దాటేసరికి అంటే శ్రీకాకుళం, వైజాగ్ అటువైపు అయితే ట్రాఫిక్ ఎక్కువైపోయిద్ది అనమాట. దానివల్ల మనకి జర్నీ కూడా సాగదు. ఇంకా మనం సుపుల్ ఫ్యాక్టరీ ఇక్కడనే మీకు చూపించాను కదా, ఇక్కడైతే అందరూ నమస్కారం పెట్టుకుంటున్నారు చూడండి, మా కులదేవతకి, ఇంకా అలాగే గ్రామ దేవతలు, ఇంకా శివాలయం ఉంది కదా. ఇంకా అలా ఎప్పుడు కానీ బయలుదేరేటప్పుడు ఇంకా అలా నమస్కారం పెట్టుకొని బయలుదేరుతాము. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది, మా ఊరైతే దాటిపోయాము. మొన్న నేను వచ్చేటప్పుడు చెప్పాను కదా హైవే మీద దించుతారని. ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ ఇంకా హోటల్ అయితే చూపిస్తున్నాను పిన్ని వాళ్ళందరికీ. ఇగోండి స్లో చేసి చూపిస్తున్నాను, ఈ హోటల్ దగ్గరే కూర్చున్నానని చూపిస్తున్నాను అనమాట. కార్లో కదా స్పీడ్గా వెళ్ళిపోయాము, సరిగ్గా కనిపించలేదు. ఇంకా అలా మాట్లాడుకుంటూ చక్కగా సాంగ్స్ వింటూ ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. నైట్ అయితే అస్సలు నిద్ర లేదు. ఈరోజే కాదండి, ఎప్పుడు మేము ఊరు వచ్చినా సరే తక్కువ అనమాట పడుకోవడం నైట్
టైము. అంటే పాత విషయాలు ఇంకా జోక్స్ వేసుకుంటూ చిన్నప్పుడు ఎలా జరిగింది అలా ఉండేవాళ్ళమని మా అమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు అన్నీ చెప్తూ ఉంటారనమాట. ఇంకా మాకైతే నిద్ర చాలా తక్కువ. మనం బాగానే ఉంటాము, డ్రైవింగ్ చేసిన వాళ్ళకి నిద్ర లేకపోతే సరిగ్గా బాగోదన్నమాట. అందుకనే మా మరిదికి అయితే సరిగ్గా నిద్ర పట్టలేదు మేము వేసిన జోక్స్కి. అందుకని ఉదయం లేట్గా లెగిసారు. అంటే లేట్గా అంటే మేము అందరం రెడీ అయ్యాక నిద్ర లేపాము. ఇప్పుడు బోర్డు కనిపిస్తుంది కదా, శ్రీకాకుళము 24 కిలోమీటర్లు ఉందన్నమాట. అంటే మా ఊరు నుండి శ్రీకాకుళంకి 60 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అయితే శ్రీకాకుళం దాటిన తర్వాత నాకు ఎందుకో కానీ కొంచెం నిద్ర వచ్చేసి 1 అవర్ పాటు నిద్రపోయాను. వచ్చేసరికి ఇలా టోల్ గేటు ఇంకా అలాగే వైజాగ్ దగ్గరలోకి వచ్చాము. అంటే 2 అవర్స్లో వైజాగ్ వచ్చాము. అంటే హైవే మీద నుండి అనమాట, ఇంకా సిటీలోకి వెళ్ళకుండా హైవే మీద నుండి కాబట్టి 2 అవర్స్లో అయితే వచ్చేసాము. ఇక్కడ బోర్డు వచ్చింది కదా, ఇక్కడ విజయవాడ వచ్చేసరికి 349 కిలోమీటర్లు ఉంది. వైజాగ్ ఎండింగ్ అయితే అయిపోయింది. అంటే మేము సిటీలోకి వెళ్ళలేదు కాబట్టి ఇది హైవే మీద నుండి. నేను లెక్కబెట్టిన టోల్ గేట్లు అయితే శ్రీకాకుళం దగ్గర నుండి విజయవాడ వచ్చేసరికి 11 టోల్ గేట్లు అయితే వచ్చాయి. ఇంకా ఆల్రెడీ ముందుగానే స్కానర్ ఉంటుంది కదా, కార్కి పైన స్కానర్ ఉంది కాబట్టి ఆ స్కానర్ చూసేసి ఓపెన్ చేసేస్తుంది. అంటే మనం ఆల్రెడీ మనం అకౌంట్లో డబ్బులు వేసుకుంటే అలా స్కానర్ పెట్టుకోగానే ఇంక ఓపెన్ అయిపోతుంది అనమాట. మా బాబాయ్ అయితే చెప్తున్నారు విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళడానికి 3 టోల్ గేట్లు అయితే ఉన్నాయమ్మా అని చెప్తున్నారు. ఏవైనా సరే 14 టోల్ గేట్లు అనమాట మా ఊరు నుండి హైదరాబాద్ వెళ్ళేసరికి. ఇలా బోర్డులు రాగానే వీడియోస్ అయితే తీస్తున్నాను, ఎందుకంటే విజయవాడ వెళ్ళడానికి ఇంకెన్ని కిలోమీటర్లు ఉందని. 332 కిలోమీటర్లు అయితే ఉంది. కాసేపు అయితే ఇక్కడ కార్ అయితే ఆపాము 5 మినిట్స్. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం చూస్తే సేమ్ మా అంబుగా ఊర్లాగే ఉందన్నమాట. కొబ్బరి తోట చుట్టుపక్కల సేమ్ అంబుగా ఊర్లాగా అనిపించింది నాకైతే. ఇక్కడైతే మా చిన్నత్త మళ్ళీ మూతికి ఇంకా క్లాత్ అయితే కట్టేస్తుంది. అనకాపల్లి సైడ్ కూడా ఎక్కువగా కొబ్బరి మామిడి కూడా ఎక్కువగా ఉంటాయి, అందుకే కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంక ఇక్కడైతే కారు ఎక్కేసి ఇంకెక్కడ నుండి బయలుదేరిపోయాము. నైట్ ఇంటి దగ్గర జోకులు వేసిన వాళ్ళందరూ కారు ఎక్కంగానే పడుకుంటున్నారు. ఇగో ఇద్దరికి పడదనమాట కారు. ఇది వచ్చేసరికి శాండిల్ చాలా బాగుంది, గంధం స్మెల్ భలే వస్తుందనమాట. ఇదైతే అన్నవరం వెళ్ళినప్పుడు తీసుకున్నారంట మా మరిది వాళ్ళు ఫోటోషూట్కి వెళ్ళేటప్పుడు. చాలా బాగుంది. ఇంకా కారు మొత్తం ఇదే స్మెల్ అనమాట. ఇంకా స్టార్టింగ్లో మీకు చూపించాను కదా గంధపు వేళ్ళు అనమాట అవి, అది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి కొన్ని సాంగ్స్ వింటూ ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము. కాసేపు మాట్లాడుతూ సాంగ్స్ వింటూ జోక్స్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడైతే టిఫిన్ చాలా చోట్ల ఇంకా ఆపుదాం అనుకున్నాము, కాకపోతే కార్ పెట్టడానికి ప్లేస్ లేదు, లేదంటే ట్రాఫిక్ అలా ఉండడం వల్ల ఇంకా లాస్ట్కి ఇక్కడ ఆపాల్సి వచ్చింది. అప్పటికి 9:30 అయిపోతుంది అనమాట. మీకు టైం కూడా చూపిస్తాను. ఇంక ఇక్కడ ఆపి టిఫిన్కి అయితే వెళ్ళాము. ఆ పిన్ని దగ్గర ఫోన్ అడిగి టైం ఎంత చూపి పిన్ని అని చెప్తున్నాను. అప్పటికి 9:38 అయితే అయిపోయింది. ఇంకా అక్కడికి ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకున్నారు. అక్కడ ఫస్ట్ కూర్చోగానే ఎవరు అన్నారన్నమాట చట్నీ బాగాలేదు అని. అంటే మా వాళ్ళు కాదు, అక్కడ తినేవాళ్ళు. ఇంకా ఏమో వెళ్ళిపోదామా అంటే మళ్ళీ ఇంకా ముందుకెళ్ళేసరికి ఇంకా ప్లేస్ ఉండదు, ఇంకా 1 అవర్ పట్టేస్తాను మా మరిది చెప్పారు. ఇంకా నచ్చిందే అనేసి ఇంకా ఇడ్లీ తీసుకున్నారు. అంటే మా మరిదికి అడిగితే బాగుంది వదిన, బాగానే ఉందని చెప్పారు. ఇంకా వాటర్ బాటిల్ తీసుకున్నాము. ఇంకా నేనైతే దోశ ఫేవరెట్ కదా, ఎక్కడికి వెళ్ళినా దోశ తింటాను. ఇంట్లో అయినా సరే బయట అయినా సరే దోశ అని మా పిన్ని నేను ఇంకా మా బాబాయ్ అయితే ముగ్గురం దోశలు తీసుకున్నాము. ఇంకా ఇంకో పిన్ని మావయ్య మరిది వచ్చేసరికేమో టిఫిన్ అయితే ఇడ్లీ తీసుకున్నారు. ఇంక ఇద్దరు అత్తలు ఉన్నారు కదా, వాళ్ళైతే ఫాస్టింగ్, అంటే కారు పడదు కదా, వాళ్ళు ఏమీ తినలేదు అసలు. మార్నింగ్ ఇంటి దగ్గర టీ తాగారు అంతేని. ఇంక ఇక్కడైతే ఒక అత్త టీ తాగారు కానీ ఇంకొక అత్త అయితే అది కూడా లేదనమాట. టేస్ట్ అయితే బాగుంది, అందుకని ఎవరో చెప్పారని మనం వినకూడదు, మనం టేస్ట్ చేసిన తర్వాత అనాలన్నమాట. ఇంక టీ బాగుందంటే నేను కూడా టీ తీసుకున్నాను ఇక్కడ. ఇగో ఈ అత్త అయితే చిన్న అత్త అయితే టీ తాగుతున్నారు, కానీ ఇంకొక అత్త కూర్చొని చూడండి గ్రీన్ కలర్ సారీ, ఆవిడైతే టీ కదా ఏమీ లేదు, కారు ఎక్కిన దగ్గర నుండి నిద్రపోతూనే ఉన్నారు. ఇంక టీ తాగిన తర్వాత ఇంక అక్కడ నుండి బయలుదేరిపోయాము.
ఇప్పుడైతే నేను అన్నవరం గుడి అయితే చూపించేస్తాను మీకు. నేనైతే 13 ఇయర్స్ పైన అయింది ఆ గుడికి వెళ్ళి. పెళ్ళైన కొత్తలో వెళ్ళానమాట రథం చేయించుకోవడానికి. అది కూడా మా మరదల పెళ్ళికి వెళ్ళి ఆ సందర్భంగా రథం అయితే చేయించుకున్నాము. ఇంకా ఈసారి ఎప్పుడు కలిగిద్దో ఏమో ఆ దేవుడి దయ. ఇంకా నామాలు కానీ అన్నీ మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. మీకు వీడియోలో సరిగ్గా కనిపించడం లేదు కానీ మాకైతే క్లియర్గా బాగుందనమాట. గుడి అయితే చాలా బాగా కనిపించింది. నేనైతే కార్ జర్నీ డే టైం ఫస్ట్ టైం అనమాట విజయవాడ రావడము. ఇంకా బస్సులో అనుకోండి నైట్ టైం కదా, ఇవన్నీ చూడడానికి మిస్ అయిపోతాము. అందుకే తెలియదు అనమాట అన్నవరం ఎక్కడుంది, గుడి ఎక్కడుందని. మా మరిది అయితే చూపించారు. గుడికి వెళ్ళకపోయినా సరే చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇక్కడ టోల్ గేట్ దగ్గర అంటే వచ్చేసరికి ఇక్కడైతే స్వీట్ కార్న్, బొప్పాయికాయలు, ఇంకా అలాగే వాటర్ యాపిల్ ఇంకా అన్నీ అమ్ముతూ ఉన్నారనమాట. వాటర్ యాపిల్ చూస్తే చాలు నాకు అస్సలు ఆగదు. ఇంక నేనైతే వాటర్ యాపిల్, ఇంకొక అత్త వాటర్ యాపిల్, ఇంకా బొప్పాయికాయలు ఇవన్నీ కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే బొప్పాయికాయలు తినేస్తున్నాము. ఇంకా చిన్నత్త అయితే ఇంకా స్వీట్ కార్న్ కూడా ఒలిచిచ్చేస్తుంది. అలా ఒలిచిచ్చే అత్తలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నాకు చక్కగా అత్త అని కాదు కానీ ఇంకా ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట. వాటర్ యాపిల్స్ అయితే 3 కలర్స్లో ఉంటాయి. ఇదైతే లైట్ పింక్ వైట్ మిక్సింగ్ ఉంది. వైట్ కలర్ ఉంటుంది, ఇంకా డార్క్ పింక్ కలర్ కూడా ఉంటుంది. నాకు తెలిసినవి అయితే ఈ 3 రకాలు. ఇంకా వాటర్ యాపిల్ కూడా చాలా బాగుంది, పెద్ద సైజు ఉన్నాయన్నమాట. ప్యాకెట్ వచ్చేసరికి 50 రూపీస్ చెప్పారు. 40 రూపీస్కి అయితే బేరం ఆడేశారు. ఇంకా మన పెద్దలు ఉన్నారనుకోండి బేరం ఆడకంటే అస్సలు ఉండరు. స్వీట్ కార్న్ కూడా 20 రూపీస్ ఎంత బాగుంది, ఉడకబెట్టిచ్చారు. ఇంక ఇక్కడైతే మా చిన్నాన్నైతే మంచిగా డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అటు ఇటు చెల్లెళ్ళు అవుతారు కదా, వాళ్ళకి డ్యాన్స్ వేసుకుంటూ జోక్గా ఉంటారు. మా చిన్నాన్న అయితే చాలా కామెడీ చేస్తారు. ఇక అటు ఇటు తోసేస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు ఇద్దరులన్నీ లేపేశారు. ఇంకా సాంగ్స్ అంత బాగుంటాయి. ఈ మెమరీస్ అన్నీ గుర్తుండిపోతాయి కార్లో వచ్చినందుకు. ఇంకా వాళ్ళు ఈ వీడియో చూసుకొని ఎంత నవ్వుకుంటారేమో. చిన్నాన్న అయితే వీడియో తీస్తున్నానని చెప్పేసి ఆపేశారు. తర్వాత అయితే మళ్ళీ వేసారు అనమాట, వేయమంటున్నాను. ఇప్పుడైతే రాజమండ్రి బ్రిడ్జి అయితే వచ్చేసింది. ఇదంతా రాజమండ్రి. గోదావరిలో అయితే వాటర్ తక్కువగా ఉన్నాయి, అటువైపు అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ట్రైన్లో వచ్చామనుకోండి కాయిన్స్ తప్పకుండా వేసేవాళ్ళము. చిన్నప్పటి నుండి అది అలవాటు అనమాట. మీలో ఎంతమంది నదులు కనిపించగానే కాయిన్స్ వేస్తారనేది ప్లీజ్ కామెంట్ చేయండి. మాకైతే చిన్నప్పటి నుండి అమ్మ వాళ్ళు ఇలా వాటర్లో కాయిన్ వేయాలి అని చెప్పేవాళ్ళు, నమస్కారం పెట్టుకునే వాళ్ళం వేసేసి. ఏదేమైనా సరే మన పెద్దవాళ్ళ ఆచారం ఊరినే పెట్టరనమాట. దాని వెనక ఒక మిస్టరీ అనేది ఉంటుంది. అది కూడా అప్పట్లో నాణ్యాలు ఉండేవి కదా, రాగి నాణ్యాలు. ఆ రాగి నాణ్యాలు వాటర్లో వేయడం వల్ల అప్పుడు స్నానాలు చేసేవాళ్ళు కదా, హెల్త్కి మంచిది. ఇప్పుడైతే నార్మల్ కాయిన్స్ వచ్చాయి కదా, అది మ్యాటర్ అనమాట. ఇక్కడైతే మేము కాసేపు ఇంకా జోక్స్ వింటూ ఉన్నాము అనమాట. జబర్దస్త్ ఈ సాంగ్స్ మాటలన్నీ మా శ్రీకాకుళమే అనమాట. మొత్తం వింటూ నవ్వుతూ ఉన్నామన్నమాట. జోక్స్ అంత బాగుంటాయి మా స్లాంగ్ అయితే. ఇక్కడ ఒక 5 మినిట్స్ అయితే కార్ అయితే ఆఫ్ చేసి ఇంక అక్కడ నుండి బయలుదేరిపోయాము. విజయవాడ దగ్గరలోకి అయితే వచ్చాము. మీకు ఎన్నిసార్లు దగ్గర నుండి బోర్డు చూపిద్దామన్నా సరే నాకు కుదరడం లేదు. ఇంకా 54 ఉందన్నమాట కిలోమీటర్స్ విజయవాడ వెళ్ళడానికి. ఇంక ఈ టోల్గేట్ వచ్చేసరికి 10ది, ఇంకొక టోల్గేట్ ఉంది. అంటే మొత్తం ఊరు నుండి వచ్చేసరికి 11 టోల్గేట్లు అనమాట. ఇంక ఇక్కడ కొంచెం ఒక 5 మినిట్స్ లేట్ అయింది. ఎందుకంటే పెద్ద పెద్ద ట్రక్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, దానివల్ల అనమాట. అందుకే లేట్ అయింది. కార్ జర్నీ అయితే త్వరగానే అయిపోయింది. అది కూడా పెద్ద కారు కదా, జర్నీ చేసినట్టే అనిపించలేదన్నమాట. ఇంకా గన్నవరం దగ్గరలోకి వచ్చాము. ఇంకా గన్నవరం నుండి విజయవాడకి 20 కిలోమీటర్స్. మా వారైతే ఫోన్ చేస్తూ ఉన్నారు, ఎంత దూరం వచ్చారు, ఎక్కడి వరకు వచ్చారని. నేను చెప్తూ ఉన్నాను అనమాట ఎన్ని కిలోమీటర్లు ఉందని. అయితే మా మరిది అంటున్నారు, వదిన అలా చెప్పమాకు ఎగ్జాక్ట్గా, ఎందుకంటే మనం ఆ టయానికి వెళ్ళలేము, టైం కూడా గడవదని చెప్పారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్ అనమాట. ఇటు నుండేది గన్నవరం ఎయిర్పోర్టు. ఇంకా చుట్టుపక్కల అయితే చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో అనమాట ఇదంతా. ఇంకా విజయవాడ దగ్గరలోకి అయితే వచ్చాము. మా మరిది చూపిస్తున్నారు, వదిన విజయవాడ టచ్ అవ్వకుండా అటైతే హైవే ఉంది, గొల్లపూడి అటువైపు అయితే వెళ్ళిపోతాం వదిన అని చెప్తున్నారు. విజయవాడ సిటీలోకి రావాలంటే ఇటువైపు రావాలన్నమాట. ఇదైతే రామవరపాడు రింగు, అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది కదా అదనమాట. ఇంకా మా వారు షెడ్ దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్తున్నాము, ఇటు దగ్గర కాబట్టి. అదేంటి ఇంటి దగ్గరికి వచ్చే టయానికి ఇంకా అందరు నిద్రపోతూ ఉన్నారు. ఇంకా 1:45కి అయితే ఇంకా చేరుకున్నాము. అంటే మేమైతే 8 అవర్స్లో విజయవాడ వచ్చేసామండి. నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చక్కగా వచ్చేసాము. ఇంకా మా వారు షెడ్ చూపిస్తూ ఉన్నానమాట. మా వారైతే చూసుకోలేదు మేము వచ్చామని చెప్పేసి. రిటర్న్ ఇగోండి మా వారు పని చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ. కార్ రిటర్న్ చేసి అప్పుడు ఆరని కొడితే అప్పుడు చూసారనమాట. వీళ్ళకి షెడ్ చూపిస్తుంటే ఎక్కడో అని చూస్తున్నారు, ఇక్కడే అని చూపించాము. అమ్మ ముందు పిల్లలు, అమ్మ పిల్లలు
మా జాగు మొహంలో మా బావ మొహంలో హ్యాపీనెస్ చూడండి మమ్మల్ని చూసి. అంతేనా, మన వాళ్ళని చూస్తే హ్యాపీనెస్ వేరు. ఇంకా మేమైతే భోజనం టయానికి వచ్చాము కదా, ఇంకా మా వారైతే భోజనం ఏర్పాట్లు కూడా చేస్తారు. మేము అందరం షెడ్ దగ్గరే కూర్చొని భోజనం చేస్తాము. భోజనం చేసిన తర్వాత ఇంటికైతే వచ్చాము. ఇంకా అందరము కలిస్తే మాట్లాడుకుంటాం కదా కష్ట సుఖాలు. ఇంకా అత్తమ్మకు కూడా బాగాలేదు కదా, ఇంకా అవన్నీ అనమాట మాట్లాడుకుంటూ ఉన్నాము. కార్ జర్నీ చేశారు కదా, వాళ్ళైతే కాసేపు రెస్ట్ తీసుకున్నారు అందరూ. ఇంకా వాళ్ళు లేచాక ఇంక నేనైతే ఇంతలో టీ పెట్టేశాను. 1 అవర్ అయితే ఉన్నారు. ఇంకా అందరము మాట్లాడుకుంటాము. పడుకోవడం అంటే ఏమి ఉండదు, ఇంకా అలా పడుకొని మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంతలో నేను టీ పెట్టేశాను. ఇంకా పిన్ని వాళ్ళకి ములక్కాయలు దొరకడం లేదంట, అందుకని మా వీధిలో ములక్కాయలు అయితే ఉన్నాయి. అందుకనే నేను పక్కన ఆంటీకి ఫోన్ చేసి చెప్పాను ముందేనే, పిన్ని వాళ్ళు వస్తున్నారు కొద్దిగా ములక్కాయలు తీసుకోండి అని చెప్పేసి. చాలా బారుగా ఉన్నాయి కదా, అవి చూసి చాలా మురిసిపోతున్నారు. ఇంకా మా మరదల వాళ్ళకి చెరుకు కూడా కావాలంటే అవి కూడా తీసుకున్నాము. మా పక్కనే చెరుకు తోట ఉంది కదా. ఇంక ఇక్కడైతే ప్రతి ఒక్కరు పెద్దవారిని వెళ్ళేటప్పుడు ఇలా నమస్కారం పెట్టుకుంటారు. అత్త వాళ్ళు వీళ్ళైతే ఫ్రూట్స్ తాలేదని చెప్పేసి డబ్బులు పెడుతున్నారు అత్తమ్మకి. ఇంకా మా దాంట్లో ఇలా అయితే ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు ఉన్నాయి, ఎవరికైనా సరే అలా డబ్బులు పెడతారు. ఇంకా అందరూ బాయ్ చెప్పేసి బయలుదేరిపోతున్నారు. పట్టుకో పట్టుకోండి, పట్టుకో బాయ్. ఇంకా అత్తమ్మకైతే కిందకి దిగొద్దు అని చెప్తున్నారు. ఇంకా నేను పిల్లలు అందరం అయితే కార్ దాకా వెళ్ళాము. ఇంకా పిన్ని వాళ్ళందరికీ బాయ్ చెప్పేశాము. వాళ్ళు కూడా 10:30 కల్లా హైదరాబాద్ చేరుకున్నారు. ఆ కార్ జర్నీ అయితే ఇలా జరిగిందండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడైతే మా వారు చిన్నత్త అంటే వాళ్ళ పిన్నితోని ఎంత బాండింగ్గా చూడండి. ఈ మధ్యన షెడ్ పెట్టాక కొంచెం బిజీ అయిపోయారు మా వారు. ఫోన్ చేయడం కానీ ఇవి తక్కువైపోయింది, అందుకు వాళ్ళు పిన్ని అంటున్నారు అనమాట. అలా ఏం లేదు పిన్ని అంటూ ఉన్నారు. బాయ్ అమ్మ నాన్నమ్మ బాయ్ చెప్పండి. మా పిల్లలకైతే చుట్టాలు అలా వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళే కాదు మేము కూడా, ఎందుకంటే మాకు విజయవాడలో ఎవరు ఉండరు కదా. ఇంకా ఊరుండి వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాము. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఈ వీడియో ఎంతేనండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.